నమస్తే అందరికీ. ఈరోజు మనం కేరళ స్టైల్ అరటికాయ బజ్జీ అయితే తయారు చేయబోతున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అరటికాయని తీసుకొని నేను చూపించిన విధంగా ఇలాగ పైన కింద కట్ చేసుకోండి. మీకు ఇలాగ మీరు చూస్తే ఇలాగ సైడ్స్ అనేవి ఒక నార్లా వస్తుంది. ఈ నార్ కూడా కట్ చేసేసుకొని మీకు కావాల్సిన విధంగా పీసెస్ అయితే కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగా సన్న స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. వాటర్లో వేసి సైడ్కి అయితే పెట్టండి. ఇలా పెట్టడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకొని బాగా క్రష్ చేసిన వామ్ అయితే వేసుకోండి. వేసిన తర్వాత కొంచెం సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోండి. నేనైతే ఎటువంటి సోడాలు యూజ్ చేయట్లేదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే బియ్య పిండి కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ అరటికాయ బజ్జీని ఇలా డిప్ చేసి ఆయిల్లో వేయడమే. చూడండి, 2 సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలి. టేస్ట్ అయితే నిజంగా సూపర్గా ఉంది. చూస్తున్నారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఎటువంటి సోడాలు యూజ్ చేయకుండా అరటికాయ బజ్జీ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక